ఇండ్లు కట్టే విధానంలో గతంలో భయంకరమైన కుంభకోణాలు జరిగినాయి అధ్యక్ష. ఇదే శాసనసభలో నేను చెప్పిన చాలా అవినీతి జరిగింది. అందుకు ఆ కార్పొరేషన్ మేము రద్దు చేసినాం. రద్దు చేసి మా ఆలోచన ప్రకారం డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నాం. ఎన్నికల సభలలో కూడా నేను కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు చెప్పిన అధ్యక్ష. మేము కడుతున్న గతంలో వీరి హయాంలో ఇల్లు కట్టినప్పుడు వీరు ఎవ్వరు కూడా వీరు కానీ టీడీపీ కానీ అధ్యక్ష ఫ్రీగా ఇవ్వలే ప్రజలకు. దానికి కొంత లోన్ పెట్టినారు. తమరు కూడా తెలుసు, శాసనసభ్యులకు తమరు పనిచేసినారు, నేను కూడా పనిచేసినాను. వాళ్ళు ఆ మండల ఆఫీసు వాళ్ళు రావడం, దర్వాజాలు ఉడిపికటం, ఆ ప్రజలు బారిపోవటం, మనం వాళ్ళు మళ్ళీ అడ్డుకోవటం, ఇవన్నీ జరిగినాయి. అట్లాంటి 4,000 కోట్ల రూపాయల పేదల యొక్క ఇండ్ల రుణాలను వాళ్ళ కాలంలో పెట్టిన రుణాలను మాఫీ చేసినాం అధ్యక్ష. మేము కడుతున్న ఇండ్లు 100% పూర్తి సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. కట్టేది పటిష్టంగా కడతా ఉన్నాం. కొంచెం ఆలస్యం అవుతుందని కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఎలక్షన్ సభలనే చెప్పిన మేము మెల్లగా కడతాం, దేరాయ దురుస్తాయి, మంచిగా కట్టుకుందామని చెప్పినాం. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎట్లా జరిగిందంటే అధ్యక్ష, చీకట్లోకి బాణం వేసినట్టు ఉంది అధ్యక్ష. గతంలో అసలు ఎన్ని ఇండ్లు కట్టాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో లెక్క ఆచారం ఉందా? కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వాళ్ళు మేము కట్టినామని చేసుకున్న ప్రచారం ప్రకారం ఇల్లు కట్టే ఉంటే ఇవాళ ఇల్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. మరి ఆ ఇల్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఏమైనాయి? మంతెనిలో మేము ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 140% ఇల్లు నిర్మాణం అయినాయి. 100 కుటుంబాలు ఉంటే 140% కట్టినారు. మళ్ళీ ఇప్పుడు మంతెని పోదామని అందరం కలిసి మళ్ళీ ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు. వాట్ హ్యాపెన్ టు దోస్ హౌసెస్? ఇది జరిగింది. 2,70,000 పైచిలకు ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 10,000 నేను ఒక తెలుస్తలేదు పాపం కొన్ని చోట్ల. అన్ని ఒక్కొక్క శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలనే 3,000 ఇండ్లు నిర్మాణం అయినాయి అధ్యక్ష. అయినాయి అటు అయిన కాడ అయినాయి. శాసనసభ్యులు చొరవ తీసుకుని చోట కొన్ని అయినాయి. కొత్త టైప్లో వచ్చిన కొత్త పథకం కాబట్టి అధ్యక్ష మేము 2 మార్పులు చేసినాం. ఏం మార్పులు చేసినాం అధ్యక్ష? ఇది విచ్చలవిడిగా తామరతంపరపోతూ ఉంది, కరెక్ట్ కాదు. అవినీతి అద్భుతంగా ఉంది, దాన్ని తీసేయాలనుకున్నాం. గౌరవ శాసనసభ్యులకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష. అందరూ వాపసు రాలేదు, కొందరు ఓడిపోయినారు, కొందరు వచ్చినారు. కానీ ఒక పాలసీ మేము పెట్టినాం. గ్రామం మీరు సెలెక్ట్ చేయండి, పట్టణం అయితే ఏరియా మీరు సెలెక్ట్ చేయండి, కాన్స్టిట్యూన్సీలో మీకే అధికారం శాసనసభ్యులకి. కానీ బెనిఫిషియరీని మాత్రం మనం సెలెక్ట్ చేయొద్దు అని ఒక నిబంధన పెట్టుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసేవాళ్ళు, లిస్టులు ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఇచ్చిన అధ్యక్ష. నేను ఎమ్మెల్యే ఉన్న కాలం నేను కూడా ఇచ్చిన. కానీ దానిలో అవినీతి చోటు చేసుకున్నది. కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవరో ఒక వర్కర్ అని ఇస్తే ఇంకో ఆయన వస్తుంది, దానికి పరంపర ఆగదు. కాబట్టి అధికారులను అయితే మనం కఠినంగా శిక్షించవచ్చు, వాళ్ళని ఆన్సర్ అడగచ్చు. మనం పెడితే ఇబ్బంది వస్తుంది, ఆ చెడ్డ పేరు మనకెందుకని గౌరవ శాసనసభలో నేను కోరిన అధ్యక్ష. లాటరీ వేసి తీస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీస్ ఆల్సో నాట్ ఎగ్జెంప్టెడ్. మంత్రుల నియోజకవర్గాలు కూడా ఎగ్జెంప్షన్ లేదు అధ్యక్ష. దీనిలో ఖచ్చితంగా కట్టిన ఇళ్లకు లాటరీ తీస్తాం, ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారు అధ్యక్ష. కట్టేది పేదవారికి అయినప్పుడు ఏ పేదవారికి అయితే మనకు నష్టమేముంది అధ్యక్ష? ఆ ఎలిజిబిలిటీని జిల్లా కలెక్టర్కి పెట్టినాం. ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పినాం. అదే ప్రకారం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలోనే ఇప్పుడు దాదాపు ఒకటే చోట 15,600 ఇండ్లు ఆల్మోస్ట్ దగ్గర పడతా ఉన్నాయి అధ్యక్ష. తెల్లాపూర్ కదా అది, కొల్లూరులో 15,600 హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. స్థలాల పరిశీలన జరుగుతూ ఉంది.